గ్యాస్ సరఫరా విషయంలో పుకార్లను నమ్మొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరుతున్నారు. ఆందోళన సృష్టించడానికి సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని ఆయన తెలుపుతున్నారు. పానిక్ బుకింగ్స్ వల్ల సమస్య వస్తుందని, సప్లై చైన్ పై ఒత్తిడి పడుతుందని ఆయన అన్నారు. బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటిదాకా 616 కేసులు నమోదు చేసి 2500 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీజీఎస్లో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి.